వెల్కమ్ టు యోయో టీవీ. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ సహకరించడం లేదని ఆ పార్టీ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సర్కారు తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ పెండింగ్లో పెట్టడం ఏంటి అనే ప్రశ్నలు వారి నుంచి వస్తున్నాయి. గవర్నర్ పనితీరుతో బీఆర్ఎస్కు రాజకీయ ప్రయోజనం కలుగుతున్నదని ఆవేదన చెందుతున్నారు. ఈ నెల 2వ వారంలో గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. సరిగ్గా అదే టైంలో మాజీ మంత్రి కేటీఆర్ సైతం హస్తినకు వెళ్లారు. అరెస్టు కాకుండా ఉండేందుకే కేటీఆర్ బీజేపీ జాతీయ లీడర్లను కలిసి పైరవీలు చేస్తున్నారని కాంగ్రెస్ లీడర్లు అప్పటి నుంచి ఆరోపిస్తున్నారు. అందుకే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత గవర్నర్ ఫైల్స్పై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేటీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాతే ఫార్ములా ఈ రేస్ కేసులో గవర్నర్ అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ లీడర్లు పదే పదే విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని ఆరోపిస్తున్నారు. ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత ఒప్పందం ఉందని సెటైర్లు వేస్తున్నారు. గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడం వల్లే ఈ రేసు కేసులో విచారణ మొదలు కాలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై రాజ్భవన్ నుంచి ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. బీఆర్ఎస్ హయాంలో నిత్యం రాజ్భవన్ ప్రగతి భవన్ మధ్య వివాదాలు నడిచేవి. గవర్నర్కు ప్రోటోకాల్ సమకూర్చేవారు కాదు. దీనిపై అప్పటి గవర్నర్ తమిళిసై బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్కు సైతం గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో వివాదం కోర్టు వరకు వెళ్ళింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యాంగం ప్రకారం గవర్నర్ వ్యవస్థకు ప్రయారిటీ ఇస్తుంది. గవర్నర్ ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ విషయంలో ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ మేరకు అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే సీఎం రేవంత్ సైతం గవర్నర్ వద్దకు రెగ్యులర్గా వెళ్ళి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వివరిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ లీడర్లు గుర్తు చేస్తున్నారు. ఫార్ములా ఈ రేసులో నిధుల గోల్మాల్ జరిగిందని మున్సిపల్ శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. విచారణ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే రాజ్యాంగంలోని 17A(b) నిబంధనల ప్రకారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణకు ఆదేశించే అధికారం గవర్నర్కు మాత్రమే ఉంది. అందుకోసం ఆ ఫైల్ను ప్రభుత్వం రాజ్భవన్ ఆమోదం కోసం పంపింది. కానీ నెల రోజులుగా రాజ్భవన్ నుంచి రిప్లై రాలేదు. దీంతో గవర్నర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.